అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి, ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ ముచ్చట్లు తయారుగాయి. చల్ల సుశిద్దాం పాండ్రి. చేసిన పనే పదే పదే చేస్తుంటే చూసేటోళ్ళకి చిరాకులేస్తే ఓర్ని బాబరే అని అంటారు. తనికెళ్ళ బరేని డైలాగ్ తీరుగా అట్లనే చేస్తుండే బీఆర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. మళ్ళీ ఏం చేసిండు నితీష్ సార్ అంటే చూడండి. పాడిందే వాడరా పాసుబండ్ల దాస అన్నట్టు బీఆర్ రాష్ట్రం సీఎం నితీష్ కుమార్ మళ్ళా రాజీనామా చేసిండు. ఇప్పటికే ఏం తక్కువ ముఖ్యమంత్రి పదవికి 10 సార్లు రాజీనామా చేసి 10 సార్లు ప్రమాణ స్వీకారాలు చేసిండు. ఎన్నికలు జరిగి కనీసం 6 నెలలు కూడా కాలేదు. కొత్త ముఖ్యమంత్రి కొలువెక్కి 4 నెలలు కూడా కాకముందే నితీష్ కుమార్ మళ్ళా రాజీనామా చేసిండు. అదేం పద్ధతి? చిన్నపిల్లల ఆట అనుకుంటున్నాడో లేకుంటే డ్రామాలకు చేసే ప్రాక్టీస్ అనుకుంటున్నాడో తెలియదు కానీ రాజీనామాలకు ప్రమాణ స్వీకారాలకు ప్రజాధనాన్ని ఉత్సాహ ఖర్చు చేస్తున్నాడు. బీఆర్ ప్రజల ఉత్తరిచ్చుడు పక్కన పెట్టి రాజీనామాలతోనే కాలం గడుపుతున్నాడని దేశం పబ్లిక్ అనుకుంటుంటే నితీష్ మాత్రం అందరు పరిచయం అయ్యే ముచ్చడే చెప్పిండు. మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా రాజీనామా ప్రమాణ స్వీకారం చేసుడు అనేదే లేదు. నా ప్రయాణం రాష్ట్రం నుంచి దేశ రాజకీయాల దిక్కు మళ్ళింది. ఇక రాజీనామా చేసినా ప్రమాణ స్వీకారం చేసినా కేంద్ర మంత్రిగా చేస్తా అన్నట్టు ట్విట్టర్లో రాసుకొచ్చిండు. అంటే ముఖ్యమంత్రి పదవులుండు సాలిగా నేను రాజ్యసభకు పోతా, రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఎమ్మెల్సీగా ఎన్నికైనా అట్లనే పార్లమెంటు లోక్సభకు కూడా ఎన్నికైనా, కానీ రాజ్యసభ మిగిలింది. అదొక్క పదవి కూడా అనుభవించితే దేశంలో అన్ని పదవులు పొందినోన్న అయితా అన్నట్టు చెప్పిండు. అయితే సీఎం పదవి విడిచి సెంటర్ రాజకీయాలకు పోతున్నాడు అంటే సెంటర్ మంత్రి అవుడు మాత్రం ఖాయమనేటట్టే ఉన్నది. నితీష్ కుమార్కు దేశ రైల్వే శాఖ మంత్రి పదవి ఇచ్చేటట్టే కొడుతున్నది బీజేపీ సర్కార్ అని అంటుర్రు. బీఆర్ రాష్ట్రంలో బీజేపీకి ముఖ్యమంత్రి పదవి త్యాగం చేస్తే నితీష్ కుమార్కు సెంటర్ మంత్రి పదవి ఇవ్వాలనే మంతనాలు నడిచినాయట. ఒకవేళ ఆ మంత్రి పదవికి ఎక్కినాక అదన్న పొడిగెళ్తుందా లేకుంటే గడిగోసారి రాజీనామా చేసి మళ్ళా ప్రమాణ స్వీకారాలు చేస్తాడా అనేది డౌట్ అనుమానం పడుతున్నారట బీఆర్ పబ్లిక్తో పాటు దేశ పబ్లిక్ కూడా. చూడాలి మరి ఏమవుతుందో. దేశం తలగబడుతుంటే సంగీతం వాయించిండట వెనకటేదో దేశం రాజు. అట్లనే చేస్తున్నాడు మోడీ సారు అని చర్చ నడుస్తున్నది ఇప్పుడు దేశంలో. మౌన ప్రధానమంత్రి అని మన్మోహన్ సింగ్ సార్ అని అంటారు కానీ యుద్ధం మీద కానీ విదేశీ వాణిజ్యం మీద కానీ సప్పుడు చేయని ప్రధానమంత్రిగా మౌన ముద్రల మునిగిదేలుతున్న ప్రధానిగా మోడీ సార్నే చెప్పాలి అని అంటున్నారు. ఎందుకు ఏమిటనేది ఈ ముచ్చటింట తెలుస్తుంది. ఓ దేశ ప్రధానమంత్రి మీద బాంబులేసి చంపితే సప్పుడు లేదు. యుద్ధం వల్ల ఆయిల్ రేట్లు అమాంతం పెరిగే ఛాన్స్ ఉన్నా ఆ ఆయిల్ రేట్లు మన దేశాన్ని కింద మీద చేస్తాయి కావచ్చన్నా నోరు మెదుపుతలేడు మోదీ సారు. ఇప్పుడు ఇరాన్ దేశం ఐరిస్ దేనా అనే యుద్ధ నౌకను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు హిందూ మహాసముద్రంలో ముంచితే కూడా కనీసం ఖండించుడు కూడా ఖండిస్తలేడు. అగ్గో కండక్లేని తిప్పల కత్తిపీటకెందుకు? వాళ్ళెవలో అనుకొని దానిలాడితే మన మోడీ సార్కి ఏం ఆరాటం? వాళ్ళెవలో కొట్టుకొని కొంపలు ముంచుకుంటే నడుమిట్లకు పోయి గాలికి పోయే కంపను గోసికి తలిగించుకున్నాడు ఎందుకు అని కొందరంటారు కావచ్చు. కానీ ఇరాన్ దేశ ఐరిస్ దేనా యుద్ధ నౌకను మన దేశానికి రమ్మని ఆహ్వానం పంపితేనే వచ్చింది. పోయిన నెల 19 తారీఖున విశాఖపట్నం మిలన్ విన్యాసాలల్లా పాల్గొన్నది ఆ ఐరిస్ యుద్ధ నౌక. తిరుగు ప్రయాణంలో హిందూ మహాసముద్రం నడుమిట్లా సబ్మెరైన్ బాంబులు వేల్చి ఐరిస్ దేనాను నిట్ట నిలువున ముంచిండ్రట. దాని మీద మోడీ సార్ మాట్లాడాలి కదా. నోరు మెదుపుకుంటుంటే ఎట్లా? మేము రమ్మని అడిగితే వాళ్ళు వచ్చిండ్రు. మా దేశానికి వచ్చి తిరిగిపోతుంటే యుద్ధ నౌకను ముంచుడు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తప్పు చేసినాయని ఒక్క మాట ఆయన అనాలి కదా. కానీ నోరు మూత పడ్డట్టు సప్పుడు చేస్తలేడట. పాపం ఆ ఐరిస్లో మొత్తం 180 మంది ఉంటే దాంట్లో 32 మందిని శ్రీలంక సైన్యం కాపాడిందట. మోడీ సార్కు ట్రంప్ దోస్తు కాబట్టి మాట్లాడతలేడు కావచ్చు కానీ దేశం గురించి ఆలోచన చేయాలి కదా. దేశాలకు నడుము ఉండాల్సిన సంబంధాలు చెడిపోకుండా చూడాలి కదా. ఎంతసేపు అమెరికా దేశపోడు చెప్పిందే అనుకుంటా పోతే రేపు మనల వాని వాకిట్లా కట్టేసుకున్నట్టు చేస్తాడు. ఇప్పటికే అమెరికా ఓడు చెప్పిన వాళ్ళ దగ్గరనే ఆయిల్ కొనాలని షరతులు పెడుతున్నాడు. యుద్ధం చేయబట్టి స్టాక్ మార్కెట్లు కూలిపోతున్నాయి. అయినా మోడీ సార్ మాట్లాడకపోవుడు ఏందని అంటుర్రు సోషల్ మీడియా పబ్లిక్ కూడా. అధికారం చేతులున్నది కదా అని తన కింద పని చేసేటోళ్లతోని ఆడుకునే ఆఫీసర్లు కొందరుంటారు. వాళ్ళకంటే రక్తాలు వీడ్చే నల్లులు, జలగలు, దోమలనయం అవి ఒంట్లున్న రక్తాన్ని తాగుతాయి అని కొందరు జిడ్ ఆఫీసర్లు మాత్రం పెట్టరాని తిప్పల పెడుతుంటారు కొలువు చేస్తున్న వాళ్ళను. వాళ్ళ ఇంట్లలోళ్ళైనా బయటి బాధలు ఏమన్నా ఉన్నా ఆ కోపం మొత్తం తీసుకొచ్చి ఆఫీస్లో పనిచేసే వాళ్ళ మీద తీరుస్తుంటారు. గసంటే ఆఫీసర్ల బుద్ధి వచ్చేటట్టు చేసిండు ఒక కింద పని చేసే పిల్లగాడు. ఏం చేసిండు అనేది తెలవాలంటే మీరు కూడా ఇది చూడాలి. ये तो सर मैंने ऑपरेशन करवाया है जिसके कागज है और ये मैं पट्टी करता हूँ लिखे हैं ये दवा और चीफ साहब वो दिखा भी देते हैं। हाँ दिखाओ गांड दिखाओ अच्छी तरह देखिए सर
पट्टा हो रहा है मेरे को। उधर देखिए पीछे सर, आप इधर ना देखो, उधर देखो, सर, उधर देखिए सर, उधर देखो कैसे नहीं किस आदमी को जो చూడుండ్రి సార్ చూడుండ్రి, సాక్ష్యాలు కావాలి అని అడిగినావు కదా, చూడు మంచిగా చూడు, కనిపించకుంటే భూతాద్దం పెట్టి మరి చూడు అన్నట్టు మొత్తం ఇప్పి చూపెడుతున్నాడు. ఏం చేయాలనో తెలియక కుర్చీలో కూర్చొని ఏదో చదువుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు ఆఫీసరు. మరి లేకుంటే ఎందుల్లా చిన్న జాబులు చేస్తున్న వాళ్ళంటే లోకువైతున్నది పైనున్నోళ్లకు. అందుకే బుద్ధొచ్చే పని చేసిండు. ఉత్తరప్రదేశ్లో రైలు నడిపే నౌకరీ చేసే రాజేష్ అనే ఓ అన్న, నా ఆరోగ్యం మంచిగా లేదు, అర్షమోళ్ళు అయినాయి, ఆపరేషన్ చేయించుకున్నా, కూసునుడు నిలబడు తిప్పలైతున్నది, డాక్టరు రెస్ట్ తీసుకోమన్నాడు, జర నాకు లీవ్ లీయుండ్రి అని అడిగితే తిప్పల పెడుతున్నాడట. అంతేకాదు నీకు ఆపరేషన్ అయినట్టు సాక్ష్యాలు చూపిమని అడిగిండట. మరి ఆ ఆఫీసర్ గానికి కొలువెట్లు వచ్చిందో ఎవడిచ్చో ఏమో గాని అర్షమోళ్ళు అయినాయి అంటే సాక్ష్యాలు అడుగుడేందో, గదేం బుద్ధో వానికి. అట్లా అడిగినందుకు వానికి తగ్గట్టే రాజేష్ అనే లోకో పైలట్ ఆపరేషన్ చేసిన సర్టిఫికేటు, మందులు, పట్టీలను కవర్ల నుంచి బయట గుమ్మరించి తర్వాత ప్యాంట్ ఇప్పి చూడు చూడని ఆఫీసర్ ముంగట వంగే వరకు తన ముఖం ఏడబెట్టుకోవాలనో తెలియక చేసిండు ఆఫీసర్ గాడు. మరి లేకుంటేంది, ఎవడన్నా అర్షమూలలు అయినాయి అని అబద్ధం చెప్పుకుంటాడా? ఒకవేళ అయినా నలుగురు నవ్వుతారని ఎవరికి చెప్పుకోడు. గసొంటిది సాక్ష్యాలు కావాలనే వరకు ఆఫీసర్ గాని ఇజ్జతి, సిగ్గు, శరం, మానం, మర్యాదలు సోషల్ మీడియాలో కలిపిండు. అంతకు ముందు ఎంత కష్టపెట్టిండో, అవస్థ అవుతున్నా డ్యూటీలు చేయాలని ఎంత తిప్పల పెట్టిండో, ఎసొంటోనికి అసొంటి మందే పెట్టాలి అన్నట్టు వీడియో తీసుకుంటా ఆఫీసర్ గాని పరువు మొత్తంగా అంగల కలిపిండు. ఇక ఇంకోసారి లీవ్ కావాలని అడుగుడే ఆలస్యం, ఎంబటి సంతకం పెట్టి తోలుతాడు కావచ్చు. మరి లేకుంటేంది, పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగింది అన్నట్టు చేస్తే వెనకటి నడిచింది కావచ్చు. కానీ సోషల్ మీడియా వచ్చినాక ఎవరు మాత్రం మూకుంటారు చెప్పుండ్రి. మంచి పని చేసినవే రాజేష్ అన్న అని మెచ్చుకుంటుర్రు గిసొంటి ఆఫీసర్ల టార్చర్ తట్టుకోలేని వాళ్ళు. ఏలు చూపితే కొండ బాకాలే పిల్లలు అని అంటారు. కానీ ఈ కాలం పిల్లలు ఏలు చూపక ముందే కొండ బాకుతున్నారు, ఏరులు దాటుతున్నారు, హద్దులు కూడా దాటుతున్నారు, ఆగమాగం చేస్తున్నారు. అవునవును, జనరేషన్ మస్తు ఫాస్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడే ముచ్చట మొదలు పెట్టినావో అది చెప్పంటారా? అయితే వార్త నుండి ఈ రోజులల్లా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా అవుతున్నది. ఏఐ అనేది వచ్చినాక ఇంకింత ఘోరం అవుతున్నది. ఇక అబద్ధాలు చెప్పేటోళ్ళకైతే పండుగే అవుతున్నది. నాగర్ కర్నూలు జిల్లాలో ఓ ఇంటర్ చదివే బుజ్జి పరీక్ష రాసుకుంటా కడుపు నొప్పి అని తిప్పల పడ్డదట. అయ్యో పాపమని స్కానింగ్ సెంటర్కు తీసుకపోతే ఎవరికి తెలియకుండా బాత్రూంలకు పోయి ఓ పసిగుడ్డుకు జన్మనిచ్చిందట. అంతేకాదు ఆ శిశువును చెత్త కుప్పలేసి ఏం ఎరగనట్టు తప్పించుకున్నారట. కానీ స్కానింగ్ సెంటర్ వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకి చెప్పిందట. వాళ్ళ ఎంక్వైరీ చేస్తే దానికి కారణం ఓ పిల్లగాని పేరు చెప్పిందట. వారి పోరడా ఎంత పని చేసివిరా అని పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్ అడిగితే ఆ పోరడు నేనేం చేయలేదురో అని లబా మొత్తుకున్నాడట. హాగో ఆ బుజ్జి ఏమో వీని పేరు చెప్తాంది, వీడేమో నేను కాదురో దేవుడా అంటున్నాడు. ఏం జరిగింది కావచ్చు అని ఆ పిల్లను స్టేషన్కు పిలిపించి DNA టెస్టులు చేస్తాం, ఏం జరిగిందో చెప్పు, నీ మీదనే కేసులు అయ్యేదాకా తెచ్చుకోకు అని చెప్పే వరకు మా ఇంటి పక్కకుండే పెళ్ళైన ఓ బట్టేవాజుగాడు మాయమాటలు చెప్పి గింత పని చేసిండని చెప్పిందట. మరి ఈ పోరని పేరు ఎందుకు చెప్పిందంటే ఇంటి పక్కోని తప్పించేదానికి ఇన్ని డ్రామాలు ఆడిందని తేలిందట. తర్వాత ఇంటి పక్కోని మీద పోక్సో కేసు పెట్టిండట. వారి ఇంటి పక్కోడా ఎంత పని చేస్తేవిరా, ఆడపిల్లలు అమాయకంగా కనిపిస్తే ఆగం చేస్తావారా? అంతేకాదు తప్పించుకునే దానికి ఇంకో అమాయకుని బలి చేసే కుట్రలు అనుతావారా? DNA టెస్ట్ అన్నారు కాబట్టి ఆ పిల్లగాడు బతికిపోయిండు, లేకుంటే వామ్మో కొద్దిగా అయితే చచ్చిపోతుంటిరా అన్నట్టే అయింది కావచ్చు అని పని. చూస్తున్నారా అయ్యవలు పిల్లలు ఎటు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ శరీరంలో ఏమన్నా మార్పులు వస్తున్నాయా అనేది ఓ కంట కనిపెట్టకుంటే ఎసొంటి మోసాలు జరుగుతాయో అర్థమైందా? కాబట్టి జాగ్రత్త. అయినా 7-8 నెలల ప్రెగ్నెన్సీ అయ్యేదాకా ఎవరికి అనుమానం రాకుంటే ఎట్లా కవరింగ్ చేసిందో ఏమో కదా ఆ బుజ్జి. కవరింగ్ చేసుడే కాదు, దానికి కారణమైనోన్ని కాపాడి వేరే అమాయకుని ఇరికిద్దామనే ప్లాన్ చేసినందుకు ఏం టాలెంట్ తల్లిని అని సోషల్ మీడియా పబ్లిక్ చేతులు ఎత్తి మొక్కుతున్నారు. ఏందో ఏమో ఈ కాలం పిల్లలకు హద్దు పద్దు ఉండకుండా అవుతున్నది. మోడీ సార్ అంటే ఫాస్ట్నెస్, పర్ఫార్మెన్స్, పర్ఫెక్ట్నెస్ అని చెప్తుంటారు. అన్నేమో కానీ ఫాస్ట్నెస్ మాత్రము మోడీ సార్ సర్కార్లో మస్తు రువ్వడిగా ఉన్నది. ఎంత స్పీడ్ ఉన్నదంటే ఇవాళ మొదలుపెట్టిన పని నిన్ననే అయిపోయేంత స్పీడ్గా జరుగుతున్నాయి పనులు. అట్లాంటిది మచ్చుకొకటో ఇడుస్తున్న వినుండ్రి. మోడీ సార్ ఏలువాడిలా ఆర్టీఐ డిపార్ట్మెంటు మెరుపు వేగం, చిరుత పరుగు, పిడుగు దూకుడుతోని మస్తు స్పీడ్గా పనిచేస్తున్నది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి మోడీ సారు ఒకరోజు ఖర్చెంత అని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అప్లై చేస్తే అచ్చరాల 30 కోట్లు అని చెప్పింది ఆర్టీఐ డిపార్ట్మెంటు. అది కూడా ఎన్ని రోజులకు చెప్పిందో ఎరికేనా? అక్షరాల 3 ఏళ్లకి చెప్పింది.
చాలా తక్కువ కాలమే కదా. ఏం తక్కువ అంటే ఒక సర్కారు ఎన్నిక జరిగి ఇంకో సర్కారు ఎన్నిక జరిగి కాలం దగ్గర పడేంత కాలము. అంతేకాదు మోడీ సార్ ఒక్కరోజు ఖర్చు కూడా ఉత్త 30 కోట్లే. ఏంది 30 కోట్ల అన్నోరు తెరవకుండ్రి, అది ఉత్త ఎన్నికల ఖర్చు. మళ్ళా సార్ తినే తిండి, వేసుకునే కోట్లు, తాగే నీళ్ళ ఖర్చులు అవన్నీ అలా ఉంటాయి. మోడీ సార్ ఏలువాడిలో మస్తు పని చేస్తున్నది కదా ఆర్టీఐ. ఇట్లా అప్లై చేస్తామో లేదో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది. ఒక్క రోజులనే చేతికి రావాల్సిన లెక్కలు 3 ఏండ్లు ఆపి ఇచ్చిండ్రంటే అర్థమైతలేదా ఆర్టీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత మంచిగా పనిచేస్తున్నారో. ఇదే ఆర్టీఐ డిపార్ట్మెంట్ మోడీ సార్ చదివిన డిగ్రీ గురించి చెప్పది, మోడీ సార్తో కలిసి చదివిన క్లాస్మేట్ల వివరాలు చెప్పది, మోడీ సార్ ఛాయ్ అమ్మిన రైల్వే స్టేషన్ పేరు చెప్పది. ఎందుకంటే అవన్నీ బయటికి చెప్పలేని సీక్రెట్స్ కాబట్టి ఖచ్చితమైన పద్ధతిలో పనిచేస్తున్నది. అటు మోడీ సార్ కూడా ఎన్నికల కోసం ఎక్కువ తక్కువ ప్రజలు కట్టిన పన్నులను ఖర్చు చేస్తలేడు. ఒక్క రోజుకు ఉత్త 30 కోట్ల వాడుకుంటాడు. మస్తు గ్రేట్ కదా మోడీ సారు. ఎవడన్నా షెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు కానీ కాంగ్రెస్ సర్కారు ఏకంగా షెట్టునే అమ్మే పని చేస్తున్నది అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు సారు ట్విట్టర్లో రాసుకొచ్చిండు. సీఎం రేవంత్ రెడ్డి చదువును డెవలప్ చేసేటోడే అయితే పిల్లల బ్రేక్ఫాస్ట్ బంద్ చేస్తాడా? పోయిన సర్కారు ముఖ్యమంత్రి అల్పాహారం పథకం అనే పథకం ఒకటి చురువు చేసింది, కానీ దానికి పైకం లేదు, పైసలు లేవు అని చెప్పి బడ్జెట్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి అల్పాహారం ముఖ్యమైనది ఏం కాదన్నట్టు బంద్ పెట్టిండ్రు. మరి నిధులే లేనప్పుడు ముఖ్యమంత్రి చదువు కోసం ₹1 ఖర్చు చేసుడేంది? పిల్లల నోర్లు కొట్టి పెద్దలు బొజ్జలు పెంచుకునే ఉపాయం కాదా ఇది? పొద్దుగాల మంచి తిండి తింటే పిల్లలకు బలం వచ్చి ఆరోగ్యంగా తయారవుతారు గారో తెలియదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటే మాత్రం తెలంగాణ మొత్తం తెల్లగా అవుతుంది అన్నట్టు చేస్తే ఎట్లా? హాస్టళ్లలో పిల్లలకు కడుపు నిండా తిండి దొరకది, ఒకవేళ దొరికినా ఫుడ్ పాయిజన్లు అయి దావఖానా పాలవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుకు తెలంగాణ చదువులు ట్యూబ్ లైట్ల తీరుగా డూమ్ లైట్ల తిరిగేలిపోతున్నాయి. నిధుల కొరత అని నీలుక్కుంటేనే నీళ్ళ తిరగ పైసలు ఖర్చు చేసుడేంది అన్నట్టు గరమైండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. పిల్లల బ్రేక్ఫాస్ట్కు బ్రేకులేసి మీరు మాత్రం టూర్లకు పోయి వచ్చినట్టు విదేశాలలో చదువుతున్నారు, మహా గొప్ప గవర్నమెంట్ ఇది అన్నట్టు ఎద్దేవా చేసిండు. చిటికెలు వేయండి చిటికెలు. భారీ నుంచి అతి భారీ ప్రాజెక్టు ప్రారంభించిండు కదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు, అందుకే చిటికెలు వేయండి. మరి సార్తో మామూలుగా ఉండదు ఎవ్వరము. కరోనా కాలంలో అందరు అన్నదానాలు అంబులెన్స్ల దానాలు చేస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు కురుకురే ప్యాకెట్లు వంచిండు. హాగో గదే పరంపరను కొనసాగిస్తున్నాడు. సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట అనే డివిజన్ నెహ్రూ నగర్లో ఇగో ఈ 2 నల్లాలకు ప్రారంభోత్సవం చేసిండు. చూడుండ్రి కులాయిలకు పూలదండలు ఎట్లేసిండ్రో, ఎంత కష్టపడి కేంద్రం నుంచి నిధులు వచ్చేటట్టు చేసిండో. మన ప్రధాని నరేంద్ర మోదీ సార్ ఆఫీస్కు ఎన్నిసార్లు తిరిగిండో ఈ నల్లాలు ప్రారంభం కానీకే. ఏ రాష్ట్రంలో ఇంత మంచిగా లేవు కావచ్చు నల్లా కలెక్షన్లు. మనకు కిషన్ రెడ్డి సారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇది సాధ్యమైందబ్బా, లేకుంటే ఈ నల్లా నీళ్ళు వచ్చేటే కాదు కావచ్చు. ఇగో గిట్ల పని చేయాలి. కేంద్రంలో ఉన్న కడమ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి మనకు పుష్కలంగా నిధులు వచ్చేటట్టు చేయాలి. ఎంతైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ గ్రేట్ కదా. గిసోంటి మంత్రి తెలంగాణ కుండు ఇక్కడి ప్రజలు చేసుకున్న పుణ్యం. మళ్ళీ పారి ఆఖరిసారి షిట్కెలు కొట్టుండ్రి. చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంక ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.